హ్యాండ్ మైక్, ఇట్లాంటి మైక్ ఒక రిసీవర్ పెట్టుకొని చక్కగా సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి చంప మీద కొట్టేసి వెళ్ళిపోతాడు. పోలీస్ ఆయన కూడా ఉంటాడు అక్కడే. చంప మీద కొట్టేసి వెళ్ళిపోగానే దేవుడు నిన్ను దీవించును గాక అని అంటాడు. ఫస్ట్ వర్డ్ అన్నమాట ఆయన, సువార్తను ప్రకటించే ఆయన, దేవుడు నిన్ను దీవించును గాక అని అంటాడు. పక్కన పోలీసు ఆయన, ఏం మాట్లాడుతున్నావయ్యా, ఆయన నిన్ను కొట్టాడు. పర్లేదండి, యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టారు, ఉమ్మేశారు, సిలువేశారు, అంతకంటే గొప్ప ఏం కాదుగా ఆయన కొట్టింది దెబ్బ అని అన్నాడు ఆయన. ఆ వెళ్ళినోడు కూడా వెనక్కి తిరిగి ఆగి చూశాడు తెలుసా ఆ మాటకు ఆయన. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి శ్రమలు నిజంగా వస్తాయి. ఈ శ్రమల్లో నువ్వు ఉంటున్నావా, పక్కకు తొలుగుతున్నావా అనేదే క్వశ్చన్. అసలు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి, దేనికి రావాలి ఈ శ్రమలు మనకి అని అంటే వాక్యంలో చాలా ఉన్నాయి. ముందుకు వెళ్ళే ముందు కొన్ని ఉదాహరణలు చెప్పుకొని వెళ్దాం. శ్రమలు